హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారా? అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మరో రెసిపీ ఏంటంటే ఆలుగడ్డ టమాటా. మంచి కాంబినేషన్, చపాతీకైనా రైస్కైనా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఒకసారి నా స్టైల్లో చూసేసేయండి, తెలియని వాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఒక వెడల్పు గిన్నె పెట్టేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోండి. అవి కొంచెం కలర్ మారిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. నేను 1.5 అదే 150 గ్రాముల ఆలుగడ్డ, 150 గ్రాముల టమాటా తీసుకున్నా. సో అది సింపుల్గా చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలో చూడండి. సో ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసి వేసేసుకోండి. కొత్త పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగా సింపుల్ వేలో చూపిస్తున్నా నేను. సో ఆ తర్వాత శనగపప్పు వేసుకుందాం. 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసుకుంటే క్రంచీగా మంచిగా పంటికి తగులుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్, మధ్య మధ్యలో తగులుతుంటే. సో ఇది కొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి. టమాటా కాంబినేషన్ కర్రీ ఎప్పుడు చేసినా సరే కరివేపాకు వేయడం మర్చిపోకండి, అది మంచి ఫ్లేవర్ ఇస్తుంది టమాటా కర్రీకి. సో ఈ విధంగా ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు. ఈ విధంగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ వేసుకోవాలి. కొంచెం మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్టయితే నేను చెప్పిన వాటికి ఎక్కువ క్వాంటిటీ వేసేసుకోండి. సింపుల్గా చేసేసుకోవచ్చు 10 నిమిషాలల్లో. సో ఇదంతా మంచిగా ఫ్రై అయ్యింది. అల్లం వెల్లిగడ్డ కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యింది. ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుందాం. ఆలుగడ్డ ముక్కలు కూడా మంచిగా కలుపుకోవాలండి, పోపుకు కలిసేలాగా కిందికి మీదికి అంతా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఇలా. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంతసేపు పోపు అంతా మనం హై ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 4 to 5 minutes ఉంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత చూడండి, కొంచెం అయితే మగ్గడం స్టార్ట్ అయిపోయింది ఫ్రై అనేది. సో ఇప్పుడు మరొకసారి కలుపుకుందాము, ఇదంతా అడుగంటుకోకుండా. సో ఇదైతే మంచిగా కలిసిపోయిందండి, మంచిగా ఫ్రై అయింది. సో ఇప్పుడు మనం కారం వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకుందాము. వేసేసుకొని ఉప్పు కారం అనేది ఆలుగడ్డకు పట్టుకునేలాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇలా. ఇప్పుడు మనము ఉప్పు కారం వేసుకున్నాం కదా, ఈ టైంలో మనం మంటని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని తీసి చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది, ఉప్పు కారం కూడా కలిసిపోయింది. ఈ టైంలో టమాటా వేసేసుకుందాం. టమాటా వేసుకున్న తర్వాత కూడా టమాటా అనేది మంచిగా కలుపుకుందాం. గమనించండి, టమాటా ఆలుగడ్డ కర్రీ చేస్తే ముందు టమాటా ఎప్పుడు వేయకూడదండి, టమాటా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో ఆలుగడ్డలే ముందేసి ఫ్రై చేసుకోవాలి, అలా అయితే కర్రీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో తర్వాత వేసామనుకోండి, ఆలుగడ్డ సరిగా ఆయిల్లో ఫ్రై అవ్వక టేస్ట్ ఉండదు. సో మరొకసారి మూత పెట్టేసుకొని 4 to 5 minutes తర్వాత తీసి చూద్దాము. ఎప్పుడైతే టమాటా కొంచెం మగ్గిందండి, దాన్ని ఒకసారి మంచిగా స్మాష్ చేసేసుకుందాం ఇట్లా, ఈ విధంగా గంటతోనే. టమాటా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఎప్పుడు కానీ. సో ఇదంతా కలుపుకొని మంచిగా ఒకసారి అయితే మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఈ టైంలో కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఎందుకంటే మనం రైస్కి చపాతీకి కాంబినేషన్కి రెండింటికి కలిసేలాగా కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇట్లా కొంచెం అయితే ఎసరు ఉండాలి ఖచ్చితంగా. కొంచెం ఆలుగడ్డ 50-60% ఉడుకుతుంది, మళ్ళీ వాటర్ వేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఉడుకుతుంది అనమాట కర్రీకి సరిపడా. సో చూడండి, 5 minutes ఖచ్చితంగా పెట్టేసుకున్నాను నేను హై ఫ్లేమ్లో. చాలా బాగా అయిందండి. కాకపోతే గ్రేవీ కొంచెం ఉన్నది కదా, కొంచెం సేపు ఉంచుకుంటే అదే మగ్గిపోతుంది. ధనియా పౌడర్ ఇవన్నీ వేసుకునే వరకు ఆయనతో మొత్తం ఉడికిపోతుంది, ఎసరు కూడా మగ్గుతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర మెంతుల పౌడరు. టమాటా కర్రీ కాంబినేషన్ జీలకర్ర మెంతుల పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుందాము. ఇదండి ఎమ్మి కర్రీ అయితే. మీకు నచ్చిందా అండి? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మంచి రెసిపీస్ కోసం అయితే ఫాలో అవ్వండి మన ఛానల్ని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరైనా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్కైనా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఈ కర్రీ అనేది రైస్కి చపాతీకి అయితే మంచి బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు. పూరీకి అయితే ఇంకా జబర్దస్త్ ఉంటుంది ఈ కర్రీ. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తినే కర్రీ అనమాట. సో స్కిప్ చేయకుండా చూసేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.